వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ట్రంప్ మరో దూకుడు, వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటన. రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీని విధించరాదు, స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. బీజేపీ ఏనాటికి ప్రత్యామ్నాయం కాదు, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచింది గాలివాటమే, కేటీఆర్. రాబోయే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం, మంత్రి టీసీ భరత్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా పోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. తనకు తాజాగా వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తను ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది. జనవరి 3వ తారీఖున అమెరికా సైన్యం వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను, అతని భార్యను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చేశారు. అంతేకాకుండా చమురును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక వెనిజులా సుప్రీం ట్రిబ్యునల్ ఆఫ్ జస్టిస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ ను నియమించింది. అయితే తాజాగా వెనిజులా అధ్యక్షుడిని తానేనంటూ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఫుడ్ బిల్లుపై ఆటోమేటిక్ గా సర్వీస్ ఛార్జీని విధించడానికి రెస్టారెంట్లకు చట్టపరమైన మద్దతు లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలు వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని కేంద్ర వినియోగాల పరిరక్షణ అథారిటీ తెలిపింది. ఈ నిబంధనను పాటించని రెస్టారెంట్లపై చర్య తీసుకునే అధికారం CCPAకు ఉందని ఢిల్లీ హైకోర్టు 2025లో తీర్పు చెప్పింది. 10% సర్వీస్ ఛార్జీని ఆటోమేటిక్ గా వేస్తున్నారని రెస్టారెంట్లపై నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్లకు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై స్పందించిన CCPA స్పందించి దేశంలోని 27 రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంది. CCPA 2022లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సర్వీస్ ఛార్జీ గురించి ముందుగా కస్టమర్లకు రెస్టారెంట్లు తెలియజేయాలి. అనంతరం కస్టమర్లు స్వచ్ఛందంగా చెల్లించొచ్చు. కస్టమర్లకు బలవంత పెట్టకూడదు. సర్వీస్ ఛార్జీని చెల్లించడానికి తిరస్కరించే కస్టమర్ను రెస్టారెంట్లోకి ప్రవేశించకుండా నిరోధించకూడదు. అదేవిధంగా సర్వీస్ ను నిరాకరించకూడదు. బిల్లులో సర్వీస్ ఛార్జీని కలిపి దాని మీద మళ్లీ GSTని వర్తింపచేయబడకూడదు. తెలంగాణలో బీజేపీ ఏనాటికి ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలలు కాంగ్రెస్ పార్టీ అమస్తర పాలనకు గత 10 ఏళ్లలో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య తేడాను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. ఖచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ వైపే నిలిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల నుంచి మొదలుకొని పంచాయతీ సర్పంచ్ల వరకు ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపే ప్రజలు నిలబడ్డారని పేర్కొన్నారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో పురపాలక ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ 2 జిల్లాల్లో పార్టీ అనుసరించవలసిన మున్సిపల్ ఎన్నికల వ్యూహాన్ని, ఇతర అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రేణిగుంట పట్టణంలోని నూతన చెక్పోస్ట్ కూడలిలో లయన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానికులు, ఆటో డ్రైవర్లు, ఓనర్లు, లారీ డ్రైవర్లు కంటి వైద్య పరీక్షలు చేసుకున్నారు. కంటి ఆపరేషన్ చికిత్సలకు అవసరమైన వారికి తిరుపతి హాస్పిటల్కి సిఫార్సు చేశారు. అనంతరం మధ్యాహ్నం లైన్ చిరంజీవి, తులసి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు వారం రోజులు హంగర్ రిలీఫ్ వీక్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో ఎవరు ఆకలితో ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క హంగర్ రిలీఫ్ వీక్ ప్రోగ్రామ్ను లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఆదేశించడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు రేణిగుంట యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క అన్నదానానికి ముఖ్యంగా లయన్ చిరంజీవి గారు, వారి సత్యమని తులసి వారి యొక్క సహకారంతో ఇది మా అన్నదాన కార్యక్రమం జరిపించాము. అలాగనే మేము ఈ యొక్క అమెరికన్ తిరుపతి జిల్లా రేణిగుంట మండలం బ్రాహ్మణ సేవా సంఘం ముందస్తు సంక్రాంతి సంబరాలు చేపట్టారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ముగ్గుల పోటీలు మరియు ఆట పోటీలు నిర్వహించారు.
అన్నప్రసాదం నిర్వహించి ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు చీరలు, ఇతర ఆటల పోటీలలో పాల్గొన్నటువంటి వారికి విశేష బహుమతులు బహుకరించారు. చిన్నపిల్లలు డాన్సులు, పెద్దవాళ్లు కూడా నాట్యాలు, అనేక రకంగా ప్రోగ్రామ్స్ జరిపించారు. ముఖ్య అతిథులుగా శ్రీమూర్తి స్వామి, ఏపీ బిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ స్వరాజ్యలక్ష్మి, అలాగే రేణిగుంట యూనియన్ నాయకులు రామ్మోహన్, కృష్ణమూర్తి, రెడ్డి ప్రకాష్, రవిశంకర్, కిషోర్, శివ తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా ఈ కొత్త సంక్రాంతి కొత్త సంబరాలను తీసుకురావాలని, ఇంకా మనం ఎంతో పురోగవృద్ధి సాధించాలని, అభివృద్ధిగా ముందుకెళ్లాలని మనసా వాచా కోరుకుంటూ, పీఠాధిపతుల వారి అనుగ్రహాన్ని కోరుకుంటూ, ఆ దేవదేవుడైన అలిమేలుమంగా పద్మావతీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ముగిస్తున్నాము. స్వస్తి. నిలువెత్తు అడ్డమైన ఈ ఒక సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి పండుగ విశేషంగా ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠంలో బ్రాహ్మణ సంఘం సమైక్యక అందరూ సఖ్యతగా ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం ఈ ఒక ఆలయానికి మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది ఎంతోమందికి ఉత్సాహాన్ని ఇచ్చేది. అదేవిధంగా భావి తరాల భవిష్యత్ పిల్లలకి ఇదొక మంచి అవకాశం. వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకునే దానికోసం ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల మన ఈ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులందరూ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు స్వగ్రామం నారవారిపల్లెకు చేరుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి 4 రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు. భోగి మంటలు, రంగవల్లుల పోటీల్లో సీఎం దంపతులు పాల్గొంటారు. తల్లిదండ్రులు అమ్మనమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల వద్ద నివాళులర్పిస్తారు. గ్రామ దేవత నాగలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పర్యటనలో భాగంగా 160 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా కళ్యాణి డ్యాంకు కృష్ణా జలాల మళ్లింపు పనులకు శంకుస్థాపన, నారవారిపల్లెలో 2200 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ, గ్రామంలో నూతనంగా నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ సెంటర్ల ప్రారంభోత్సవం చేస్తారు. బయట ఒకటి పెడితే తీసేసి ఇంకా పెట్టించేసి ఇదంతా ఇది అవసరం లేదు కదా. ఈ పెయింట్ డిజిటల్ బోర్డు పెడితే బాగుంటుంది. ఓకే ఆపరేట్ చేస్తారా? సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ డివిజన్ పరిధిలో చిన్నపిల్లలకు గాలిపటాలను పంపిణీ చేశారు. పిల్లలు ఎంతో ఆనందంతో గాలిపటాలు ఎగురవేస్తూ పండుగను సంబరంగా జరుపుకుంటారని చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలను గుర్తు చేస్తోందని, సమాజంలో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా పండుగ సందేశాన్ని పిల్లల వరకు తీసుకెళ్లడమే కాకుండా సమాజంలో ఆనందం మరియు ఐక్యతను పెంపొందించామని నిర్వాహకులు తెలిపారు. లేకుంటే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటి కూడా కాన్సెప్ట్స్తో ముగ్గులేసినటువంటి పిల్లల్ని, చిన్నారులను చూసినట్టయితే ఎంతో దేశభక్తి అనేది వాళ్ళలో ఏ రకంగా ఉట్టిపడుతుంది అనేది ముచ్చటగా మరి ఆనందించదగ్గ విషయం ఇదంతా కూడా. అదే రకంగా గాంధీ కుటీర్ దగ్గర మా శ్రీధర్ గారి నేతృత్వంలో మా యొక్క ఓబీసీ మోర్చా సిటీ జనరల్ సెక్రటరీ శ్రీధర్ గారి నేతృత్వంలో చిన్నపిల్లలందరూ కూడా గాలిపటాలు ఇచ్చి గాలిపటాలు ఎగరేయమని చెప్పని మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి, భారతదేశం అంటేనే యావత్ ప్రపంచానికి కృష్ణం వందే జగద్గురు అనేటటువంటి ఒక ఆలోచనతోని యావత్తు భూమండలాన్ని పరిపాలించినటువంటి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ జీహెచ్ఎంసీ పరిధిలో రావిహ్యాలలోని జన్నాయిగూడ గ్రామ రైతుల నుంచి అప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 827 ఎకరాల భూమిని సేకరించారు. అయితే ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు మారుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. గడిచిన 3 సంవత్సరాల క్రితం ప్యాబ్ సిటీలో భూములు కోల్పోయిన రైతులకు 32 ఎకరాల్లో
హెచ్ఎండిఏ లేఅవుట్లలో ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నష్టపరిహారంగా 150 గజాల ప్లాట్లు, 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హామీ ఇచ్చారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. అయితే సోమవారం ఫ్యాబ్ సిటీలో భూములు కోల్పోయిన రైతులకు ఒక్కొక్కరిగా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని రంగారెడ్డి కలెక్టర్ హామీ ఇచ్చారని అన్నారు. అయితే ఇప్పటికే గత ప్రభుత్వం ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం 3,72,00,000 మంజూరు చేసిందని తెలిపారు. కానీ ఆనాడు రైతులు ఇచ్చి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వరకు 21 సంవత్సరాలు గడిచినా అక్కడ పంటలు పండించుకోకుండా నష్టపోయారు. అట్లాగే ఆ భూమి మీద హక్కు కోల్పోయారు. ఇలాంటి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిన తర్వాత ఇండ్ల స్థలాలైనా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నందుకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులంతా పోరాడి ఈ పట్టాలని సాధించుకోవడం, ఇండ్ల స్థలాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వం చేసి ఇవ్వడానికి ఒప్పుకోవడం అనేటటువంటి జరిగింది. వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే అక్కడికి సంబంధించినటువంటి భూమిని చదును చేసి అక్కడ మొత్తం ఇండ్ల స్థలాలకు సంబంధించినటువంటి కేటాయింపులు జరగాల. అక్కడ ఇండ్ల స్థలాలు వరకే పరిమితం కాకూడదు, ఇండ్లు నిర్మాణం చేపట్టాలా. అక్కడ సౌకర్యాలు మెరుగుపరిచేటట్టుగా జరగాల. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని అంతా కూడా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి పట్ల సిపిఎం పార్టీ వాళ్ళకి అండగా నిలబడి పోరాడుతుంది. అలాగే వాళ్ళకి జరిగినటువంటి న్యాయపరంగా రావాల్సినటువంటి హక్కులు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. మన ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి సురక్షితంగా తిరిగి రావాలని కోరుకునే కుటుంబ సభ్యుల ఆశలకు అజాగ్రత్త అనే ప్రమాదం తలిగితే ఆ వేదన వర్ణనాతీతం. అందుకే ప్రజల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో కర్నూలు జిల్లాలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. 37వ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని రవాణా శాఖ మరియు పోలీస్ శాఖల సమన్వయంతో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీఐజీ మరియు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, అలాగే రవాణా శాఖ అధికారి శాంతకుమారి జెండా ఊపి ఈ ర్యాలీని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీటీసీ శాంతకుమారి మాట్లాడుతూ జనవరి 1 నుంచి 30వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. శిక్షణ ద్వారా భద్రత, టెక్నాలజీతో పరివర్తన అనే నినాదంతో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. చాలా రోజులుగా మనం హెల్మెట్ ధరించడం గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. కొన్ని రోజుల క్రితము నో హెల్మెట్ నో పెట్రోల్ అని ప్రతి పోలీస్ పెట్రోల్ బంక్లో కూడా, తర్వాత ప్రతి మేజర్ జంక్షన్లో మనం బ్యానర్స్ పెట్టడం జరిగింది. సో వీఆర్ కంటిన్యూస్లీ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద అవేర్నెస్ అమంగ్స్ ద పబ్లిక్. ఎందుకంటే ప్రతి టూ వీలర్ యాక్సిడెంట్లో మనం తీసుకుంటే దాదాపు 60 to 70% డెత్స్ మనం టూ వీలర్ యాక్సిడెంట్స్లో హెల్మెట్ వేసుకుంటుంటే ప్రాణాలు బతికి ఉండొచ్చు అనే ఒక స్టడీ చెప్తుంది. సో అగైన్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు స్టార్ట్ వేరింగ్ హెల్మెట్స్, పర్టికులర్లీ టూ వీలర్స్ అందరూ. ఇన్ఫ్యాక్ట్ యాజ్ పర్ రూల్స్ వీలర్ రైడర్స్ కూడా వేసుకోవాలి. ఇట్ ఈస్ ఆల్ ఇప్పుడు ప్రజల్లో అగైన్ లాస్ట్ టైం కూడా నేను చెప్పడం జరిగింది, ఎవరో ఫైన్ వేస్తారో లేదా ఎవరో అడుగుతారో రూపొందించి నిర్వహించడం జరుగుతుంది. మన కర్నూలు జిల్లాలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే రవాణా శాఖల యొక్క సమన్వయంతో ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. జనవరి 1న మన గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా కరపత్రాలను ఓపెన్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు స్కూల్ బస్సు డ్రైవర్లకి కావచ్చు, అలాగే రోడ్డుపై ప్రయాణించేటువంటి టూ వీలర్ డ్రైవర్స్కి, అలాగే ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజెస్లో ఉన్న డ్రైవర్స్కి, ఇంకా అనేక మంది టార్గెటెడ్ గ్రూప్ని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనము ఈ కర్నూలు జిల్లాలో టూ వీలర్ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మనము రోడ్డు ప్రమాదాలని పరిశీలించినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 23 మంది ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు. అలాగే గత సంవత్సరం 2025లో మన కర్నూలు జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి సుమారు 330 మంది మరణించగా 733 మంది గాయాల పాలవ్వడం జరిగింది. అలాగే చనిపోతున్న వారిలో కూడా అత్యధిక మంది 18 నుంచి 45 సంవత్సరాలు వయసు కలిగినటువంటి యువత ఉండడం అత్యంత ఆందోళన కలిగించే విషయము. దీన్ని నివారించడం కోసము యువతలో హెల్మెట్ని ధరించేటువంటి అలవాటుని పెంపొందించడం కోసము ఈ హెల్మెట్ ర్యాలీని
మనం ఈ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మనం చిన్న చిన్న అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకున్నట్టయితే ఈ రహదారి ప్రమాదాలను 37th నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్గా మనం జరుపుకుంటున్నాము. దీనిలో భాగంగా 1 జనవరి నుంచి 31 జనవరి వరకు ప్రతి స్టేటు, ప్రతి డిస్టిక్, ప్రతి హెడ్ క్వార్టర్లో, ప్రతి ఆల్ ఓవర్ ఇండియాలో ఈ యొక్క నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జరుపుకుంటాము. దీనిలో భాగంగా ఈ మంత్లో వివిధ కార్యక్రమాలు అంటే రోడ్ సేఫ్టీ అవేర్నెస్, రోడ్ సేఫ్టీ మేనేజ్మెంట్, హెల్త్ క్యాంప్స్, అదేవిధంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడం జరుగుతుంది. మీరు గమనిస్తే గత సంవత్సరంలో ఓన్లీ కర్నూలు పట్టణంలో 42 మంది చనిపోవడం జరిగింది. 175 మందికి వివిధ గాయాలైనాయి. దాంట్లో 85 మందికి గిరిపేస్ ఇంజరీస్ అయినాయి. కనుక మేము కోరుకునేది ఒకటే, ప్రజలకు అందరూ కోరుకునేది, అది మీడియా ముఖ్యంగా ఏమంటే మీరందరూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంటికి బయటకు వచ్చేప్పుడు మనము ఏ విధంగా షర్ట్ ప్యాంట్ వేసుకుంటామో, మనం ఇంట్లో ఉండే బయటకు వచ్చే మంచి బట్టలు వేసుకుంటామో, అదేవిధంగా మనం ఇంటి తలుపు దగ్గర గేట్ దగ్గర 2 హెల్మెట్ పెట్టుకొని వచ్చేవాళ్ళు ధరించాలని అలవాటు చేసుకోవాలి. ఏ విధంగా మనము మంచిగా వచ్చేప్పుడు బయట ఉంటామో అదేవిధంగా మనం సంతోషంగా బయటకు వచ్చేప్పుడు సంతోషంగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నాము. ఏ విధంగా ఒక చిన్న బిడ్డ తన తండ్రికి నాన్న 2 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు ఇంటికి సుఖంగా రామని కోరుకుంటుందో అదేవిధంగా కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన షరీన్ నగర్ టీడీపీ నేత సంజన్న హత్య జరిగి ఏడాది గడుస్తున్నా బాధిత కుటుంబానికి నేటికి న్యాయం జరగలేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చి 14న జరిగిన దారుణ హత్యకు గురైన సంజన్న కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మందకృష్ణ మాదిగ షరీన్ నగర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజన్నను కిరాతకంగా హత్య చేసిన నిందితులపై వెంటనే పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. హత్య తర్వాత సంజన కుటుంబ సభ్యులు భయాందోళనలో ఉన్నారని, వారికి తక్షణమే పోలీసు భద్రత కల్పించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం బాధితులకు అందవలసిన ప్రభుత్వ ఉద్యోగం, భూమి మరియు ఇంటి నిర్మాణానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏడాది గడుస్తున్నా కూడా ఇంతవరకు అందకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి రావాల్సినటువంటి చట్టపరమైన ప్రయోజనాలను తక్షణమే అందజేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ పోలీస్ యంత్రాంగానికి, జిల్లా పోలీస్ యంత్రాంగానికి, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంటే వాళ్ళ నేర స్వభావం, వాళ్ళు నేరాలు చేసిన సంఖ్యను బట్టి చూస్తే కేవలం మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు పెట్టి జైల్లో పెడితే వాళ్ళు యథావిధిగా వెంటనే బెయిల్ మీద వచ్చి మరిన్ని ఇట్లాంటి చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి, ఇట్లాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడడానికి దారితీస్తుంది, దారితీసే ప్రమాదం కూడా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు. ఎస్పీ గారు ఇచ్చిన నివేదిక మీద, సంజన్న హంతకుల మీద ఎస్పీ గారు ఇచ్చిన నివేదిక మీద కలెక్టర్ గారు కూడా వాళ్ళను జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది. ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు, మిగిలిన వాళ్ళు అబ్స్కాన్లో ఉన్నారు. వాళ్ళను జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది. జిల్లా బహిష్కరణ ఒకటే అంతిమంగా పరిష్కారం కాదు. ఎందుకంటే కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్కు బార్డర్ 5 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ వస్తుంది, 6-7 కిలోమీటర్ల దూరంలో. వాళ్ళు బార్డర్ అవతలు ఉండవచ్చు, కానీ కుటుంబ సభ్యులు, సంజన్న కుటుంబ సభ్యులు లేదా పౌరులు ఎక్కడికైనా పోవడానికి స్వేచ్ఛ ఉన్నది. ఈ రోజున్న కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయం తెలుసుకోవడం అనేది చాలా ఈజీగా మారింది. అట్లాంటప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టడం కూడా ఒక పరిష్కారం. రెండోది సంజన్న కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడం మరో పరిష్కారం. ఈ 2 పరిష్కారాల దిశగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని, ఎస్పీ గారు కూడా చొరవ తీసుకోవాలని, వాళ్ళ ద్వారా మరికొన్ని ప్రాణాలు పోకుండా, అదే సమయంలో సంజన్న కుటుంబ సభ్యులు ఎవరు కూడా మరొకరు నష్టపోకుండా చూసే బాధ్యత పోలీస్ యంత్రాంగాంది, చూసే బాధ్యత కలెక్టర్ గారిదని చెప్పి
నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా విజ్ఞప్తిని పెద్ద మనసుతో ఆలోచించి, మానవత్వంతో ఆలోచించి, వాళ్ళ నేరాల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కూడా సకాలంలో తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, వీళ్ళని కాపాడే నిర్ణయాలను తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో సంజన్న హత్య జరిగి, దళితుడైన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సంజన్న హత్య జరిగి దాదాపు సంవత్సరం దగ్గరికి రాబోతున్నది. SC/ST యాక్టు మరియు మర్డర్ కేసుల్లో వెంటనే ప్రభుత్వం ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అదే సమయంలో గృహ నిర్మాణం చేయాలి. అదే సమయంలో ఎక్కడైనా వాళ్లకు వ్యవసాయం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కనీసం ఒక 3 ఎకరాల భూమిని వాళ్ళకు కేటాయించాలి. అదే సమయంలో పక్కా గృహం కూడా వాళ్ళకు నిర్మించాలి. SC/ST యాక్ట్ ప్రారంభంగా ఛార్జ్షీట్ వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆర్థికపరమైన చేయూత కూడా ఇవ్వాలి. ఇక్కడ దాదాపు సంవత్సరం దగ్గరకు వస్తుంది, కానీ ఇందులో అవి ఏవి కూడా సంపూర్ణంగా పూర్తి కాలేదని చెప్పి కొంత అర్థమవుతుంది. ఈ విషయంలో ఇప్పటికైనా కలెక్టర్ గారు చొరవ తీసుకొని వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం నుంచి మొదలుకుంటే SC/ST యాక్టులో మర్డర్ కేసులో దళిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై రాష్ట్ర భారీ పరిశ్రమలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీసీ భరత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కర్నూలు నగరంలోని లాయర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుమల పవిత్రతను దెబ్బతీసేలాగా వైసీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలనే దురుద్దుద్దితో అత్యంత పవిత్రమైన తిరుమల క్షేత్రంలో మద్యం బాటిళ్లు ఉంచి ఆ నేపాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు వైసీపీ యత్నించిందని మంత్రి విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ కుట్ర వెనుక ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేయించారని ఆయన వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసం ఇంత దిగజారుడుతనానికి పాల్పడితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఒక్క అసెంబ్లీ సీటు కూడా రావడం అసాధ్యమని మంత్రి టీసీ భరత్ జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో లాయర్లు అసోసియేషన్ ప్రతినిధులు, కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈజీగా ట్రేస్ అవుట్ చేయగలరు, బాటిల్ ఎక్కడ, ఎవరు, ఏమి అన్ని క్లారిటీగా బయటకు వచ్చింది. అంటే టెక్నాలజీ ఎంత అప్డేట్ అయిపోతా ఉందంటే ఏ మాత్రం పొరపాటు చేసిన ఈజీగా కల్ప్రిట్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈజీగా ఎవరు అనేది వాళ్ళు ఏదో అనుకున్నారు, అసలు ఊహించినారు. నాకు తెలిసి అపోజిషన్ పార్టీ వాళ్ళు అసలు ఊహించినారు, వాళ్ళ దిమ్మ తిరిగిపోయి ఉంటుంది, మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇట్లా కూడా ట్యాగ్ చేయగలుగుతారా, ఇట్లా కూడా ఐడెంటిఫై చేయగలుగుతారా అని. అంటే వాళ్ళ ధోరణి ఇంతవరకు మార్చుకోలేదండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందుకనే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చేసే 11 సీట్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ప్రజలకి ఏం కావాలా, ఏం చెప్తే బాగుంటుంది, ప్రజలకి దగ్గర కావాలనే ఆలోచనదే లేదండి. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సే టెక్నాలజీ ఎంత అప్డేట్ అయింది, ఎంత పర్ఫెక్షన్ ఉంది. ఏం చేశారో కల్ప్రిట్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మీరు చూశారు. అంటే మా మీద ఎన్డీఏ ప్రభుత్వం పైన విషయం చాలా తిరుమలలో కూడా ఇట్లా అలవ చేస్తున్నారండి. అసలు ఎన్డీఏ ప్రభుత్వము అది బీజేపీ వాళ్ళు ఉండే దాంట్లో మా అలయన్స్ లో బీజేపీ వాళ్ళు అసలు ఏదైనా ఒప్పుకుంటారు ఇట్లాంటి చేష్టలు ఏదైనా చేస్తే? దే ఆర్ మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఫస్ట్ ఇట్లాంటి ఏమన్నా ఉన్నాయంటే పర్ఫెక్ట్ గా వాళ్ళు కూడా మానిటర్ చేస్తుంటారు. ఏ పొద్దునాడు కూడా చంద్రబాబు గారికి చేసుకునే డిసిషన్స్ లో వాళ్ళు తప్పు పెట్టిండేది లేదన్నమాట. దే ఆర్ సెయింగ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఇంకా ఇది చూసుకొని ఇంకా వేరే దగ్గర వేరే స్టేట్స్ లో నేర్చుకునే దానికి పోతున్నారు. సో ఐఎమ్ సెయింగ్ టెక్నాలజీ ఇస్ అప్గ్రేడెడ్. వాళ్ళు ఇప్పుడైనా ధోరణి మార్చుకుంటే ఫ్యూచర్ అనేది వాళ్ళ లైఫ్ లో ఉంటుంది. అపోజిషన్ లో ఆ స్టేటస్ తెచ్చుకునే కన్నా ఉంటుంది. లేకపోతే ఆ 11 సీట్స్ పై సింగిల్ డిజిట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బట్ నేను అనేది ఏమంటే తిరుమల లాంటి పవిత్రమైన ప్లేస్ లో కూడా ఇట్లా చిల్లర శాస్త్రాలు చేయడం అనేది చాలా చాలా బాధాకరం అనేది. అది మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ట్రంప్ మరో దూకుడు, వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటన. రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీని విధించరాదు, స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. బీజేపీ ఏనాడు
మాయం కాదు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచింది గాలివాటమే. కేటీఆర్. రాబోయే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం. మంత్రి టీసీ భరత్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching One TV News.